హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా ఈ పర్టికులర్ వీడియోని లైక్ చేయండి సో దట్ ఈ వీడియో కంటెంట్ అనేది అందరికీ రీచ్ అవుతుంది. ఓకే. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు టీజీఈఏపీ సెట్ 2025 అడ్మిషన్కి సంబంధించి ప్రాసెస్ మొత్తం కూడా అర్థమవుతుంది. టీజీఈఏపీ సెట్ 2025 ఈ టీజీఈఏపీ సెట్ అంటే తెలంగాణ స్టేట్లో ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ చదవడానికి నిర్వహించే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది యాక్చువల్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్ట్రీమ్ ఉన్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు సో అడ్మిషన్స్ కోసం. సో మనం పూర్తిగా ఈ టీజీఏపీ సెట్ 2025 అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఇక్కడ మనం చూస్తే లింక్ అనేది ఇచ్చారు. టీజీఏపీ సెట్ 2025 అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్. సో కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్ ఇచ్చారు, తర్వాత సెకండ్ ఫేజ్ ఇచ్చారు అండ్ ఫైనల్ ఫేజ్. సో మొత్తానికి మనకి ఇక్కడ 3 ఫేజెస్లో కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు. తర్వాత మిగిలిపోయిన సీట్స్ ఏవైతే ఉంటాయో ఇన్స్టిట్యూట్ లెవెల్లో ఇంటర్నల్ స్లైడింగ్ అనేది నిర్వహిస్తారు. దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి టీజీఏపీ సెట్ 2025 డీటెయిల్ షెడ్యూల్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియో ఇంకొక పర్టికులర్ వీడియోలో మనం చేద్దాం. సో ఇక్కడైతే ప్రస్తుతానికి మనం షెడ్యూల్ మాత్రమే తెలుసుకుందాం. సో ఈ షెడ్యూల్ వచ్చి మనకి ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో అంటే మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వడానికి ముందుగా ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి, అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం స్లాట్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది. సో బేసికల్లీ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేస్తాము. దాని తర్వాత ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఆ స్లాట్ బుకింగ్ అనేది ఎందుకోసం చేస్తామంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇదే పర్టికులర్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో దాని గురించే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎన్నిట్లో నిర్వహించాలి ఏంటనే దాని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. సో అది వన్స్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత దాని ఇన్ఫర్మేషన్ కూడా మీకు మళ్ళీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనకి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇచ్చిన డేట్స్ వచ్చి 28 జూన్ నుంచి 28 జూన్ అంటే రేపటి నుంచి మనకి 7th జూలై వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకుంటారో దీనికి స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 1 జూలై నుంచి 8 జూలై వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇలా ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. వన్స్ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అని ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు ప్రకటించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇలా ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి 6th జూలై నుంచి 10th జూలై వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఒక 5 days ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో ఇలా పెట్టుకున్న ఆప్షన్స్ అన్నీ కూడా 10th జూలై తర్వాత ఫ్రీజ్ అయిపోతాయి. సో ఇలా పెట్టుకున్న ఆప్షన్స్ నుంచి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలొకేషన్ అనేది చేయడం జరుగుతుంది. డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ ఆన్ ఆర్ బిఫోర్. సో ఇది మనకి 13 జూలై ఓకే 13 జూలై వరకు కూడా మనకి సీట్ అలొకేషన్ చేయడం జరుగుతుంది. 10th జూలై తర్వాత ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ 13 జూలై లోపు సీట్స్ అలొకేషన్ అనేది చేయడం జరుగుతుంది. టెంపరరీ సీట్ అలొకేషన్ అనమాట. సో మోడిఫికేషన్ ఆప్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్ అదర్వైజ్ ఆప్షన్స్ ఎక్సైజ్ ఫర్ మార్క్ అలాట్మెంట్ షెల్ బి కన్సిడర్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్. ఇక్కడ మనకి మార్క్ సీట్ అలొకేషన్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇది ఈ ఇయరే ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఫెసిలిటీ, ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ సీట్ అలొకేషన్. సో దీనిలో కనుక ఒకవేళ మీరు ఈ మార్క్ సీట్ అలొకేషన్లో మీకు నచ్చని సీట్ కనుక ఒకవేళ వచ్చింది అనుకుంటే మీరు ఫీల్ అయితే మీరు ఆప్షన్స్ కూడా మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇలా ఒకవేళ మీరు మాడిఫై చేసుకున్న తర్వాత కూడా మీకు ఒకవేళ అలాంటి సీట్ వచ్చే అవకాశం ఉంటే దాని తర్వాత మనకి మళ్ళీ కూడా సీట్ అదే వస్తుంది కాబట్టి మనం కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ మీరు మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్స్ మోడిఫై చేసుకోవడానికి 14th నుంచి 15th వరకు అంటే 14-15 జూలైలోనూ మనకి మళ్ళీ ఆప్షన్స్ అంటే ఫస్ట్ మనకి ఏదైతే మార్క్ సీట్ అలొకేషన్ వచ్చిందో అది మనకి మంచి కాలేజీలో రాలేదు, మంచి బ్రాంచ్లో రాలేదని మనం ఒకవేళ అనుకుంటే మళ్ళీ ఆప్షన్స్ మోడిఫై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు ఇలాంటి ఫెసిలిటీ. సో ఇది 14th-15th జూలైస్లో ఇలా మార్క్ సీట్ అలొకేషన్స్ అలొకేట్ అయిన తర్వాత కూడా ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఇచ్చారు. సో వన్స్ ఇవి ఓకే అనుకున్న తర్వాత మనకి ఆప్షన్స్ మళ్ళీ ఫ్రీజ్ అవుతాయి. సో ఇలా ఫ్రీజ్ అయిపోయిన ఆప్షన్స్ మనకి 15th జూలై మిడ్ నైట్ ఫ్రీజ్ అవుతాయి. సో వీటి నుంచి మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే 18th జూలై లోపు 15th జూలై నుంచి
18 జూలై లోపు మళ్ళీ మనకి ప్రొవిజనల్గా సీట్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈసారి మళ్ళీ మనకి ఆప్షన్స్ మాడిఫై చేసుకునే అవకాశం ఉండదు. ఇది ఫైనల్గా మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయినట్టుగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సీట్స్ అలాట్ అయిన వాళ్ళు ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో అది 18 జూలై నుంచి 22 జూలై వరకు కూడా ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తోటి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. వన్స్ ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళు, అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి నచ్చని సీట్ వచ్చిన వాళ్ళు, నచ్చని కాలేజ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ కూడా మనకి వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇస్తారు. సో అదే మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో అదే మనకి 25 జూలై అనమాట. 25 జూలైలో మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇలా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వడానికి 26 జూలై అనేది టైం అనమాట. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెరిఫికేషన్కి హాజరవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. So exercising options after certificate verification, it is mandatory to exercise options afresh for second phase. First phase options will not be considered. ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో నచ్చని సీట్ వచ్చిన వాళ్ళు, నచ్చని కాలేజ్ వచ్చిన వాళ్ళు, నచ్చని బ్రాంచ్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో దానికి మనకి 26 అండ్ 27 జూలైలలో టైం ఇచ్చినట్టు. ఓకే, ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ కాకుండా డైరెక్ట్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అటెండ్ అయిన వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చారు. ఆ డేట్స్ కూడా మనకి 26 అండ్ 27 జూలైస్. ఓకే, ఇలా పెట్టుకున్న ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోవడానికి డేట్ వచ్చి 27 జూలై మిడ్ నైట్లో మనకి ఆప్షన్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. వీటి నుంచి మనకి ఇంతకుముందు ఏవైతే అలాట్మెంట్స్ జరిగాయో అలాగే మళ్ళీ ఇక్కడ మనకి 30 జూలై లోపు సీట్స్ అలాట్మెంట్స్ అనేది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా చేయడం జరుగుతుంది. సో ఇలా సీట్స్ అలాట్మెంట్స్ ఎవరికైతే అవుతాయో వాళ్ళు ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాలి. సో దీనికి మనకి 30 జూలై అండ్ 1 ఆగస్ట్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇలా సీట్స్ అలాట్ అయిన వాళ్ళు ఫిజికల్గా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాత్రం ఖచ్చితంగా ఫిజికల్గా అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి మనకి 31 జూలై అండ్ 1 జూలై 2 జూలై వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే 3 రోజులలో ఖచ్చితంగా కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోతే ఇక్కడ మనకి అప్డేటింగ్ చేయడం జరుగుతుంది. కాలేజ్ వాళ్ళు అప్డేట్ చేస్తారు, ఎవరైనా రిపోర్ట్ చేశారా చేయలేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే కాలేజీకి ఫిజికల్గా రిపోర్ట్ అయిన వాళ్ళన్నీ అందరి డీటెయిల్స్ నోట్ చేసుకుంటారు. ఒకవేళ అప్డేట్ అంటే కాలేజీకి వెళ్ళి ఉంటే మీ డీటెయిల్స్ కాలేజీకి ఫిజికల్గా రిపోర్ట్ చేసినట్టు, సీట్ యాక్సెప్ట్ చేసినట్టు అప్డేట్ చేస్తారు. ఒకవేళ అది జరగకపోతే మాత్రం మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మన 3 ఆగస్టు తర్వాత మనకి సీట్స్ ఏవైతే మిగిలిపోతాయో సో మిగిలిపోయిన సీట్స్ని మళ్ళీ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. మరి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే 5 ఆగస్టు. ఓకే, అలాగే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో స్లాట్ బుక్ చేసుకొని కౌన్సిలింగ్ అటెండ్ కాని వాళ్ళు కూడా ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మీరు అదే రిసిప్ట్ తీసుకొని వెళ్ళి కాకపోతే మీరు ఇక్కడ మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా మీరు ఫీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డ్యూ టు సమ్ రీజన్స్ అటెండ్ కాని వాళ్ళు ఫీ పేమెంట్ చేసి ఉంటారు కాబట్టి, స్లాట్ బుక్ చేసుకొని ఉంటారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గా స్లాట్ బుక్ చేసుకోవాలి అంతే. ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. సో మీరు ఫైనల్గా ఏదైతే 800, 1200 సమ్ అమౌంట్స్ ఉంటాయి ఆ అమౌంట్స్ మీరు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో దేంట్లో కట్టినా కూడా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ అమౌంట్ పే చేయకుండా డైరెక్ట్గా మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో అలా స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఎప్పుడు ఇచ్చారు అంటే 5 ఆగస్టు. ఓకే, ఇక్కడ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో క్లియర్గా అర్థమైంది అనుకున్నా. ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, అలాగే ఇప్పటి వరకు అసలు కౌన్సిలింగ్లోనే పార్టిసిపేట్ చేయని వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది 5 ఆగస్టు. ఓకే, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. ఫస్ట్ ఫేజ్ వాళ్ళు, సెకండ్ ఫేజ్ వాళ్ళు, అలాగే ఇప్పటివరకు కౌన్సిలింగ్ అటెండ్ కాని వాళ్ళు కూడా ఈ స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఒకవేళ మీకు క్లియర్గా క్లారిటీగా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, సో ఇలా ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో మొత్తానికైతే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తారు. సో దానికి 6 ఆగస్ట్ అనేది డేట్గా ఇవ్వడం జరిగింది. ఇలా స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఫైనల్ ఫేజ్లో ఉన్నారో వాళ్ళకి ఆప్షన్స్ పెట్టుకోవడానికి 6th and 7th ఈ 2 రోజులలో అవకాశం ఇచ్చారండి. ఓకే, సో ఇలా పెట్టుకున్న ఆప్షన్స్ నుంచి, ఫ్రీజ్ అయిపోయిన ఆప్షన్స్ నుంచి మనకి సీట్ అలాట్మెంట్ అనేది 10th ఆగస్టు లోపు జరుగుతుంది. ఓకే, ఇలా సీట్ అలాట్మెంట్ క్యాండిడేట్స్ ట్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాల్సి ఉంటుంది. దానికి మనకి 10th, 11th, 12th ఆగస్ట్ ఈ 3 రోజులు అవకాశం ఇవ్వడం జరిగింది. వన్స్ వీళ్ళు కాలేజీకి
సీట్ అలాట్మెంట్ అయింది కాబట్టి ఫిజికల్గా కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ ఆర్ కాలేజ్. ఓకే, వీళ్ళు బ్రాంచ్ చేంజ్ అయినా కాలేజ్ చేంజ్ అయినా మొత్తానికి అయితే కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ కాలేజ్లో డిఫరెంట్ బ్రాంచ్ వచ్చినా కూడా మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్గా. ఓకే, దానికి షెడ్యూల్ వచ్చి 11th ఆగస్టు, 12th ఆగస్టు, 13th ఆగస్టు. సో ఇలా రిపోర్ట్ చేసిన తర్వాత ఎవరైతే రిపోర్ట్ చేయలేదో వాళ్ళ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. సో దాన్నే మనం అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ అంటాము. సో ఇది 14th ఆగస్ట్ లోపు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఏమైనా మిగిలిపోయిన సీట్స్ ఉంటే సేమ్ కాలేజ్లో విత్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్లో స్లైడింగ్ అనేది నిర్వహిస్తారు. అంటే సపోజ్ మీకు ఈసీ బ్రాంచ్ వచ్చింది అనుకోండి, మీరు కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్టెడ్ అయితే కంప్యూటర్ సైన్స్లో ఖాళీలు ఉంటే మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకొని సేమ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్కి మీరు మూవ్ అవ్వచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్ నుంచి వేరే బ్రాంచ్ కూడా మూవ్ అవ్వచ్చు. సివిల్ నుంచి మెకానికల్కి, మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్కి, ఎలక్ట్రికల్ నుంచి కంప్యూటర్ సైన్స్కి లేదా ఈసీకి మీకు నచ్చినట్టు మీరు మార్చుకోవడానికి ఈ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. దాన్ని సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ అంటారు. ఇలా స్లైడ్ అయిన వాళ్ళకి ఫీజు రీంబర్స్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ 18th ఆగస్టు 19th ఆగస్టు వరకు ఈ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ బిట్వీన్ డిఫరెంట్ బ్రాంచెస్ స్లైడ్ అవ్వడానికి. సో ఇవి ఫ్రీజ్ అవ్వడానికి డేట్ వచ్చి 19th ఆగస్ట్ మిడ్ నైట్ ఈ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. దాని తర్వాత మనకి సీట్ అలాట్మెంట్స్ అనేది ప్రొవిజనల్గా చేయడం జరుగుతుంది 22nd ఆగస్ట్ లోపు. ఓకే, 22nd ఆగస్ట్ లోపు మనకి విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ ఎవరికైనా డిఫరెంట్ బ్రాంచెస్లో లేదా సేమ్ బ్రాంచ్లో సీట్స్ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్స్ పెట్టారంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకుని దాన్ని తీసుకుని వెళ్ళి డిఫరెంట్ బ్రాంచ్లో కానీ మీ బ్రాంచ్లో కానీ మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి డేట్ వచ్చి డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ సెల్ఫ్ రిపోర్ట్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఇన్ ద న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్. దీనికి డేట్స్ 22nd ఆగస్టు, 23rd ఆగస్టు. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్. ఫస్ట్ ఫేజ్ ఉంది, సెకండ్ ఫేజ్ ఉంది, థర్డ్ ఫేజ్ ఉంది, తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది. దాని తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్స్. ఈ స్పాట్ అడ్మిషన్స్ ఎవరికి నిర్వహిస్తారు అంటే మిగిలిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో మిగిలిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, అంటే మిగిలిపోయిన సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ మిగిలిపోయిన సీట్స్ని మనకి ఇక్కడ యూనివర్సిటీ, కన్స్ట్రక్షన్ కాలేజ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో స్పాట్ అడ్మిషన్స్ ద్వారా మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి షెడ్యూల్ వచ్చి 23rd ఆగస్ట్ రోజున ప్రకటిస్తామని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక అలాగే ఫస్ట్ ఫేజ్లోను, సెకండ్ ఫేజ్లోను రిపోర్ట్ చేసి, ఫైనల్ ఫేజ్లోను రిపోర్ట్ చేసి మధ్యలో టీసీ తీసుకొని వెళ్ళిపోయిన సీట్స్ ఏవైతే ఉంటాయో మిగిలిపోయిన సీట్స్ అన్నింటినీ కూడా ఈ సెట్ కౌన్సిలింగ్ ద్వారా డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా సెకండ్ ఇయర్ అడ్మిషన్స్లో ఈ సీట్స్ని ఫిలప్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఒకవేళ కాలేజ్ అటెండ్ అవుతూ మధ్యలో వెళ్ళిపోతే ఆ మిగిలిపోయిన సీట్స్ని డ్రాప్అవుట్స్ లేదా క్యాన్సలేషన్స్ అంటారు. ఇలా మిగిలిపోయిన సీట్స్ని ఈ సెట్ ఎవరైతే రాస్తారో ఈ సెట్ రాసిన క్యాండిడేట్స్కి డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్స్ ఇస్తారు. దాన్నే లేటరల్ ఎంట్రీ ఇంటూ సెకండ్ ఇయర్ త్రూ ఈ సెట్ అంటారు. మనం యూట్యూబ్ ఛానల్లో డిప్లొమా గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో ఈ సెట్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఎలాగైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎంసెట్ ఎగ్జామినేషన్ రాస్తారో లేదా ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్ రాస్తారో, డిప్లొమా కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఈ సెట్ ఎగ్జామినేషన్ రాస్తారు. దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి డీటెయిల్డ్గా టీజీఈఏపీ సెట్ 2025 అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్. సో ఫస్ట్ ఫేజ్ ఉంది, సెకండ్ ఫేజ్ ఉంది, థర్డ్ ఫేజ్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఫైనల్ ఫేజ్. తర్వాత మనకి స్లైడింగ్ ఉంటుంది, ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ ఉంటుంది, దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. ఇది మనకి క్లియర్గా మనకి టీజీఏపీ సెట్ వెబ్సైట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ఫర్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్. సో ఇది మనకి ఎవరు ఇచ్చారు? కన్వీనర్ టీజీఏపీ సెట్ 2025 అడ్మిషన్స్, మేడం వచ్చి శ్రీ దేవసేన ఐఏఎస్ కమిషనర్, ఓకే, ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ కన్వీనర్ టీజీఏపీ సెట్ 2025 అడ్మిషన్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో ఏవైనా రూల్స్ ఉంటాయి కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోని కూడా మీరు వీడియో చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ రూపంలో కూడా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.